నా వైఫ్ క్లాస్ కూర్చోండి, చైర్లు ఉన్నాయి కదా, కూర్చోండి చైర్లో కూర్చోండి. కూడా ఇవ్వడం జరిగింది. వారు డెఫినెట్ గా దీన్ని ఆలోచిస్తానని చెప్పారు. అంటే ఇక్కడికి తెలిసి ఇక్కడ ట్రైన్స్ ఆగకపోవటం వలన ఇంచుమించు 20 కిలోమీటర్స్ వరకు చుట్టూ తిరిగి రాజమండ్రి స్టేషన్ కి వెళ్ళటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ విషయం ఆల్రెడీ అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి నేను తీసుకువెళ్ళాను. అయితే రేపు సికింద్రాబాద్ లో జనరల్ మేనేజర్ వారిని కలిసి, అట్లాగే ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి ఈ ట్రైన్ స్టాపేజెస్ అన్ని కూడా చూసేది. కోవిడ్ కి ముందు ఏవైతే ట్రైన్స్ ఆగాయో కనీసం వాటి మీదన్నా ఇప్పుడు ప్రస్తుతం దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. కనుక నేను వారిని కలిసి డెఫినెట్ గా ఆ రకమైన ఒత్తిడి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం కృషి నేను చేస్తాను. అంటే మేడం, రాత్రిపూట ఈ ఆడపిల్లలు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళందరూ కూడా నైట్ టైం 12 మా పార్టీ వారు కూడా ఉన్నారు. వారందరి సహకారం, వారందరి సూచనలు తోటి డెఫినెట్ గా దీని మీద దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది అనేది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఆల్రెడీ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ని టూరిజం కింద డెవలప్ చేయడం, రేపు రాబోయే పుష్కరాలకి దాన్ని సన్నద్ధం చేయాలి అనేటువంటి ఆలోచన. దానికి తోడు ఇప్పుడు ఘాట్లకి, హ్యావ్లాక్ బ్రిడ్జ్ కి ఘాట్లకి కలిపి 90 కోట్ల రూపాయలు కేంద్రం ఆల్రెడీ ఇచ్చింది. హ్యావ్లాక్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి డిజైన్స్, అంటే డిపిఆర్ ఏ రకంగా ఉండాలి, అంటే దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి అనేటువంటి విషయం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఆ డిపిఆర్స్ అన్ని రెడీ అయిన వెంటనే పని స్టార్ట్ అవుతుంది. 2027వ సంవత్సరం ఏదైతే మనం పుష్కరాలు మనం చూడబోతున్నామో ఆ టైం కల్లా రాజమండ్రి, ఈ కొవ్వూరు, నిడదవోలు ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటే ఉన్నాము. ఇక్కడ మన ఘాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమేరకు నిర్లక్ష్యానికి గురై ఏ విధంగా ఎంతటి దుస్థితి అక్కడ ఉన్నదో మన అందరికీ తెలుసు. కనుక వాటన్నిటి మీద మొన్న ఎమ్మెల్యే గారితో కూడా ఒకసారి బోట్లో వెళ్ళి అవన్నీ కూడా చూడటం జరిగింది. కనుక డిపిఆర్స్ అన్ని రెడీ అవుతున్నాయి. కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో ఎప్పటికప్పుడు మీటింగ్స్ కూడా నిర్వహించుకుంటున్నాము. కనుక డెఫినెట్గా ఏంటంటే రాబోయే కాలంలో దీన్ని డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. ఇవాళ కనీసం రోడ్లు వేసుకునేటువంటి పరిస్థితి కూడా మనకి డబ్బులు రాష్ట్రంలో లేవు. కానీ కేంద్రం ఇచ్చినటువంటి 4,800 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ కింద ఏదైతే ఇచ్చారో దాంతో చిన్న చిన్న మరమ్మతులు మనం చేసుకున్నాం. కనీసం అంతటి దుర్భరమైనటువంటి పరిస్థితి లేదు, కాస్త మెరుగుపరచుకోగలిగామనేది ముందు మనం గమనించాలి. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇటువంటి సమస్యల మీద దృష్టి ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. నేను వ్యవసాయ మంత్రి గారు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మిర్చి రైతులు ఎదుర్కొనేటువంటి సమస్య, ధర విపరీతంగా పడిపోయి వారు నిరాశలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఇవాళ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్, MIS స్కీమ్ ఏదైతే ఉందో దాని మాధ్యమంగా ప్రతి క్వింటాల్ని కూడా 11,000 పైచిలకు రూపాయలతోటి కొనుగోలు చేయాలి అనేటువంటి నిర్ణయం వారు తీసుకోవడం జరిగింది. కనుక వారికి నా ధన్యవాదాలు నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్యామిన్ బ్రిడ్జ్, అంటే మనకు ఊరు కాదు, గ్యామిన్ బ్రిడ్జ్ నుండి దివాంచెరు వరకు ఏదైతే ఆ ఫ్లైఓవర్ ఉందో దానికి కూడా గడ్కరీ గారు నేను ఇచ్చిన వెంటనే కూడా వారు దాన్ని మంజూరు చేశారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్స్ అవటం కావచ్చు, హ్యాబిటేషన్స్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే నిర్ణయం చేశారు. కనుక వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంబంధించి మేడం వీళ్ళున్నారు సిఎస్ఆర్ నుంచి కొంచెం వరకు మీరు చెప్తే మీ స్థాయిలో ఎవరైనా 10 లక్షలు 20 లక్షలు ఇచ్చినా చిన్న షెల్టర్, వాళ్ళకి టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. 30 లక్షలు గతంలో మురళీమోహన్ గారితో అలాగే చేయించాం. అది ఆయన పేరు మీద ఆయన గ్రాంట్స్ నుంచి చేయించాం. బంగిడ ఒకటి, ఇక్కడ కొవ్వూరు ఒకటి, అన్ని నియోజకవర్గాలు చేయించాం. మీరు కూడా మీ పేరు కూడా స్థిర స్థాయిగా ఉండే విధంగా 30 లక్షలు స్పాన్సర్ అంటే ఇప్పుడు వీళ్ళు అడిగిన అక్కడైతే